హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ నేను చూపించేటటువంటి కలెక్షన్స్ మాత్రం డెఫినెట్గా మీకు నచ్చుతాయండి. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. అండ్ తప్పకుండా అయితే కనుక మీరు ట్రై చేయాల్సినటువంటి కొత్త కలెక్షన్స్ అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే కనుక ఇలా ట్రెండింగ్ కలర్స్లో కూడా తీసుకొచ్చాను. అసలు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ శారీతోనే మనం అయితే కనుక స్టార్ట్ చేద్దామండి. అసలు సింగిల్ కలర్ ఉంది, మస్తు ఉందండి శారీ. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో అండ్ డిఫరెంట్ అంటే బయట మార్కెట్లో కూడా మనకైతే కనుక ట్రెండింగ్ శారీ, ట్రెండింగ్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక ఇది మనకి వచ్చేసింది. ఇది మనకి ఇప్పుడు మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. నేను ఒక్కొక్కటిగా అయితే కనుక మీకు ఈరోజు కలెక్షన్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను. సో ఎలా ఉండబోతున్నాయని మీరు హ్యాపీగా చూడండి. ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, డెఫినెట్గా అయితే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇవాళ నేను కట్టుకున్న శారీ గురించి కూడా మీకు ఆల్రెడీ నిన్న వీడియోలోనే పోస్ట్ చేశానండి. ఇది కూడా మీషో నుంచే తీసుకున్నాను. ఇదైతే కనుక నా శారీ డీటెయిల్స్. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఎప్పుడుదో ఓల్డ్వి, నా ఏదో బయట జ్యువెలరీ షాప్లో షూట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నవి అనమాట. ఎవ్రీ వీడియోలో కూడా చెప్తూ ఉంటాను కాబట్టి ఇవి అయితే దొరకవండి. ప్రజెంట్ తీసుకుని 2 years పైన అయిపోయింది. అండ్ శారీ అయితే నేను మీకు వీటితో పాటు డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. అసలు బడ్జెట్ రేంజ్లో లైట్ వెయిట్ కోటా శారీ అండి, చాలా ఫ్యాన్సీగా ఉంది. సైడ్లో నేను మీకు పిక్ కూడా పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక గివేవే గురించి అయితే అస్సలు మర్చిపోకుండా చెప్పాలని ఈ వీడియోలో అయితే కనుక అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్లో అయితే కనుక విన్నర్స్ అందరినీ కూడా అయితే నేను మీకు అనౌన్స్ చేశానండి. టోటల్గా మీకు మొత్తం నాకు 3000 సంథింగ్ చేంజ్ అండి. నేను ఎడిటింగ్లో కూడా మీకు వాయిస్ ఓవర్ చెప్తాను. ల్యాప్టాప్లో పెట్టి మొత్తం నేను గివేవే అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ టోటల్గా 32 వీడియోస్ అండి. ప్రతి ఒక్కదాని కింద కూడా 9 members అయితే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కింద అయితే కనుక కామెంట్ చేశారు, ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా. సో కొంతమంది 31 వచ్చాయి, కొంతమంది 30 వచ్చాయండి. నిజంగా అసలు 1.5 hour పైననే 1.5 hour ఏంటి, ఇంకా నాకు హాఫ్ డే పైనే పట్టింది అసలు యాక్చువల్గా. అవన్నీ సార్ట్ అవుట్ చేసి ఎలా నేను ఫిల్టర్ చేశాను, ఎలా తీశాను అనేది కూడా మీరు వీడియో ఎండింగ్లో చూడొచ్చు. ఎవరైతే గివేవే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు నా రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఈ వీడియో కూడా నేను ట్రస్ట్ చేస్తాను, చూస్తున్నారు అనేసి ఇవాళ అయితే కనుక అనౌన్స్ చేసేస్తున్నానండి. 3 sarees కూడా మీకోసం రెడీగా ఉన్నాయి. నేను కాంటాక్ట్ నెంబర్ పెట్టానండి. ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కనుక మీ అడ్రస్ అనేది నాకు ఒక్కసారి పంపిస్తే నేను రేపే మీకు అయితే కనుక వాటిని పంపించేస్తాను. ఓకేనా? సో వీడియో ఎండింగ్లో గివేవే విన్నర్స్ డీటెయిల్స్ ఉన్నాయండి, మీరు చెక్అవుట్ చేసేసుకోండి. అండ్ నేనైతే ఇంకొక గివేవే కూడా ప్లాన్ చేస్తున్నానండి. అంటే 3 ఒకేలాగానే పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఇంకొక 9 members కదా అండి, ఇంకొక ఇద్దరిని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే 9 membersలో 3 అంటే మరి ఫిల్టర్ చేసినట్టుగా కాకుండా 5 membersకి, మిగిలిన ఇద్దరికి మాత్రం ఏదో ఒకటి అయితే కనుక నా తరపు నుంచి తప్పకుండా పంపిస్తాను. ఈ 5 మీరు నాకైతే ఇవ్వచ్చు డీటెయిల్స్. మిగిలిన 4th and 5th విన్నర్స్కి అయితే కనుక అండి మీరు నాకు పెట్టండి అండి. నేను చూసి నేను మీ వరకు అయితే కనుక తప్పకుండా గిఫ్ట్ అనేది డైరెక్ట్గా సెండ్ చేస్తాను. మీ అడ్రస్ నాకు పెట్టండి. ఇది గివేవే విన్నర్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. లైక్ అనౌన్స్మెంట్ ఇంకా వాళ్ళు చేస్తానని చెప్పాను కదా, చేసేసాను. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ కూడా ఎవరైతే విన్ అయ్యారో. సో యాక్చువల్గా 9 members కూడా విన్ అయినట్టేనండి. తప్పకుండా నేను మళ్ళీ ఇంకొక న్యూ గివేవే అప్డేట్ ఇచ్చినప్పుడు కూడా ట్రై చేయండి. హోప్ నేను మళ్ళీ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? పేజ్ ఫాలో అవ్వండి, కలెక్షన్స్ ఇలాగే మీరు చూస్తూ ఉండండి. డెఫినెట్గా మీ యొక్క అభిమానం మాకు తప్పకుండా ఉండాలని కోరుకుంటాను. అండ్ ఉమెన్స్ డే కూడా రాబోతుంది కదా అండి, సో చూస్తున్నాను, దానికోసం కూడా ఏదైనా ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వరకు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కలెక్షన్స్లోకి వెళ్ళైతే కనుక చూద్దాం. ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకా స్టార్ట్ చేద్దామండి. అన్నీ బాగున్నాయి ఇవాళ కూడా. అండ్ ఇదైతే ఎంత జెన్యూన్గా తీసానో కూడా మీరు చూడొచ్చండి. అంత క్లారిటీగా తీయడానికే నాకు అంత టైం పట్టింది. యాక్చువల్గా నా బాబు కూడా చాలా హెల్ప్ చేశాడనమాట. సో ఇవైతే మాత్రం మేము ఎలా అయితే తీసామో యాజ్ ఇట్ ఈజ్ అయితే కనుక వీడియోస్ తీసామండి, అలాగే నేను మీకు అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో దీనిలో ఎలాంటి ఇది లేదండి, అసలు మీకు చూస్తే కూడా అర్థమవుతుంది మా టైం టేకింగ్ అండ్ ఎంత జెన్యూన్గా మేము అక్కడ డిసైడ్ చేసి తీసాము, ఎలా ఏంటి అన్నీ కూడా మీకు క్లియర్గా ఇచ్చాను. నేను చాలా హ్యాపీ యాక్చువల్లీ, ఎందుకంటే నేను చాలా కరెక్ట్గా ఇచ్చాను కాబట్టి. సో నాకు కూడా మనసు హ్యాపీ అనిపించింది. ఓకే, ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ అండి. ఇదైతే మనకి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏదైతే కాంబినేషన్ వచ్చిందో అదే కాంబినేషన్ బట్టి అయితే కనుక మనకి చక్కగా బ్లౌజ్ అటు వచ్చింది. ఇది పళ్ళు అండి, ఇలాగే వచ్చింది బ్లౌజ్ కూడా. ఇది నేను బ్లౌజ్ అనుకున్నాను కానీ పళ్ళు నుంచి అయితే కనుక ఇప్పుడు శారీ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ శారీ ఇటు చూపిస్తానండి, ఇంకా కూడా బెటర్ క్లారిటీ ఉంటుంది. బికాజ్ అప్పుడు ఈ బుటీ ఏదైతే వచ్చిందో అది మీకు ఇట్లా కనపడుతుంది అనమాట. 2 side కూడా ఈక్వల్ బార్డర్ అండ్ పళ్ళుతో అయితే కనుక శారీ అనేది కంప్లీట్గా మనకి ఇలాగే వస్తుందండి. కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఇది చాలా
చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేనైతే మీకు డెఫినెట్గా మీకు నేను రికమెండ్ చేయగలను. మిడిల్ పార్ట్ అంతా కూడా సన్న బూటీ అనేది వీవింగ్తో వచ్చేసింది. మీకు ఇదైతే కనుక శారీ యొక్క బ్యాక్ సైడ్ కాన్సెప్ట్ ఇలా ఉంటుందండి. చక్కగా ఉంటుంది, కట్టుకుంటే కూడా నీట్ అండి. ఫొటోస్ వీడియోస్లలో కూడా ఎగ్దమ్ కనబడుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి, స్టాక్ అవుట్ అవ్వకముందే తీసేసుకోండి. ఇదైతే కనుక ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ యొక్క కాంబినేషన్ లుక్ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది. కట్ చెంగు పాయింట్, కట్ చెంగు కాదండి, బ్లౌజ్ 1 మీటర్ పైనే ఉందండి. చూడండి, ఇంకా అవతలకే ఉంది ఫ్రీగా. ఇది కట్ చెంగు పాయింట్, ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అయింది. ఓకే, ఇదైతే కనుక మీరు చక్కగా కుట్టించి వేసుకుంటే కనుక చక్కగా దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. హైలీ రికమెండెడ్ నా తరఫు నుంచి. క్వాలిటీ, కలర్ కాంబినేషన్ మస్తు ఉందండి. చీర కడితే ఇంకా బాగా కనబడుతుంది యాక్చువల్గా. ఆ కలర్ ఇప్పుడు ట్రెండ్ పైగా. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, కొంచెం టిష్యూ బేస్డ్ పైన అయితే కనుక ఉంటుంది. బర్డ్స్ ప్యాటర్న్తో అయితే కనుక ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది మనకి ఇది. అండ్ ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ. అండ్ ఇదైతే కనుక పళ్ళు విత్ టాజిల్స్తో అయితే కనుక వచ్చిందండి. ఇదైతే కనుక పళ్ళు పార్ట్ అండ్ ఓవరాల్గా అయితే కనుక 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉందండి. మీరు చూడండి ఎంత చక్కగా వచ్చిందో శారీ లెంత్. ఇట్లాంటివి కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి తీసుకున్నాను. క్లాస్ ఐటమ్ ఇది కాస్త. ఇదైతే కనుక బ్లౌజ్ గోల్డ్ మిక్స్ మీద అయితే కనుక షైన్ అయితే కనుక వచ్చిందండి. ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు బ్లౌజ్ వచ్చింది. హ్యాపీగా అయితే కనుక మీకు నచ్చిన ప్యాటర్న్ మీరు కంఫర్ట్గా కుట్టించే వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే కనుక మీకు ఓవరాల్ శారీ డిజైన్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను. షైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇట్లాంటివి కూడా ట్రెండ్ కదా. మొత్తం ప్లెయిన్ గోల్డ్ వద్దనుకునే వాళ్ళకి కూడా ఓవరాల్గా ఈ సారీ కూడా చాలా బాగుంటుందండి. నేను మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనకు అర్థమవుతుంది కదా మనకి ఎలా ఉంటుంది అనేది కూడా. మనం చూడంగానే ఆడవాళ్ళకి ఉన్న యాక్చువల్గా అదొక వరం అని చెప్పొచ్చు. మనకు అర్థమైపోతుంది మనకి ఏది బాగా సూట్ అవుతుంది అనేది కూడా మనం కళ్ళతో స్కాన్ చేయగలుగుతాము. అలా ఒకవేళ మీకు ఇది కనుక నచ్చింది, బాగుంటుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు అండి. ఇది మన సెకండ్ శారీ. అండ్ ఇదైతే కనుక మీకు లెహెంగాస్ కూడా బాగుండేటటువంటి శారీ అండి. శారీని కన్వర్ట్ చేసినా కూడా మీకు ఒకవేళ ఫ్యూచర్లో శారీగా కట్టుకుని బోర్ అయినా, లేదు దీన్నే తీసుకుని మీరు లెహంగాగా కుట్టించుకోవాలనుకున్నా కానీ ఈ శారీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు హైలీ రికమెండెడ్ అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇదైతే కింద సైడ్ బార్డర్, ఇదైతే కనుక మనకి డౌన్ సైడ్ శారీకి వచ్చినటువంటి బార్డర్తోని చక్కగా ఉంటుంది. శారీగానైనా మీకు లెహంగా కోసమైనా కానీ. ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ అండి. సో ఇప్పుడైతే కనుక మనం శారీ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. కట్టు చెంగు పాయింట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఓవరాల్గా కట్టు చెంగు పాయింట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకైతే కనుక ఇలాగే బూటీ అనేది వచ్చింది గోల్డ్లో. అండ్ ఇదైతే కనుక మనకి కంప్లీట్గా లుక్ అనేది మంచి బేబీ పింక్ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ విధంగా మొత్తం అంతా కూడా ఓవరాల్గా బూటీ అనేది తీసుకుని ఈ విధంగా ఇచ్చారండి. శారీ చాలా బాగుంటుంది కడితే, నాది గ్యారంటీ, అందులో ఏం డౌట్ లేదు. ఫ్యాన్సీ అండ్ లైట్ వెయిట్ అండ్ పళ్ళు కూడా హెవీ పళ్ళు వచ్చేసింది. రిచ్ గోల్డ్లోని మనకైతే కనుక ఇక్కడ నుంచి అయితే కనుక మనకి 1 మీటర్ వరకు వచ్చినటువంటి బ్లౌజ్ అండి. చక్కగా కుట్టి చేసుకోవచ్చు. ఇది పైపింగ్కి వాటికి కూడా వాడుకోవచ్చు. హెవీ బ్లౌజ్ అయితే కనుక దీని సొంతం అనమాట. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడండి. ఇది కూడా నా తరపు నుంచి మీకు హైలీ రికమెండెడ్. డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి ఒక చక్కని చీర. కట్టుకుంటే కూడా చాలా క్లాస్ లుక్ ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇలా ఉంటుందండి. మంచి ట్రెడిషనల్ అండ్ వింటేజ్ వైబ్ కూడా మనం అయితే కనుక ఇట్లాంటి వాటితో తీసుకుని రావచ్చు. హైలీ రికమెండెడ్. కలర్ కాంబినేషన్, శారీ, బూటీ, ఫ్యాబ్రిక్ అంతా కూడా మీరు చూడొచ్చు అండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఇది మనకైతే కొంచెం సెమీ కాటన్ మిక్స్ ఉందని చెప్పొచ్చు. 2 సైడ్ కూడా ఇలాగా ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక వచ్చేసాయి. అండ్ ఇదైతే కనుక మెజెండా పింక్ బార్డర్ అండి. గ్రీన్ కలర్లో అయితే కనుక మనకి శారీ అనేది వచ్చిందనమాట. శారీ అయితే కనుక మనకి ఇది పళ్ళు విత్ టజిల్స్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుందండి. శారీ వచ్చేసి మనకి ఇలాగా ఇక్కడ నుంచి శారీ కంటిన్యూషన్ తీసుకుంటే చాలా చక్కగా అయితే కనుక ఉంది. లైట్ వెయిట్, కొంచెం కాటన్ ఫీల్ మిక్స్ ఉంటుంది. లో మెయింటెనెన్స్లో అయితే కనుక కాటన్ వైబ్ తీసుకురావచ్చు దీంతో కూడా. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి. కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి, కొన్నిట్లోనేమో సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ లెంత్ కూడా చక్కగా పెచ్చుగా వచ్చింది, బాగుంది. నాకైతే బాగా అనిపించిందండి చూడడానికి. సో డెఫినెట్గా అయితే కనుక మీరు కట్టుకోవాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. కట్టుకున్న బాగుంటుంది యాక్చువల్గా. ఈ కలర్ హిట్ కాంబినేషన్ కూడా చక్కగా బార్డర్ని బట్టి బ్లౌజ్ వచ్చిందనమాట. 2 సైడ్గా కూడా ఈక్వల్ బార్డర్తో వచ్చిందండి. ఇదైతే కనుక కాంబినేషన్. సో మీకైనా ఎవరికైనా గిఫ్టింగ్ రిలేటెడ్ ఇవ్వాలనుకున్నా కానీ ఇలా ఉంటుంది. ఓకే, సో మంచి కలర్ అండి. సో కట్టుకున్నా కానీ చాలా క్లాస్గా చాలా బాగుంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ చక్కగా అయితే కనుక ఈ సారీని కూడా స్టైల్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. చూడండి ఎంత చక్కగా ట్రెడిషనల్గా కూడా రెడీ అవ్వచ్చు. టెంపుల్స్కి వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. కొంచెం క్లోజప్ లుక్లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూపిస్తాను అండ్ బార్డర్ డీటెయిలింగ్ కూడా చూసుకోండి. అండ్ నేను కొనుక్కున్న సెల్లర్స్ లింక్ మీకైతే కనుక ఇచ్చున్నాను కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి. ఏమైనా ఉందా అండి, అసలు చీర మస్త్ అండి, చాలా బాగుంది అసలు. సూపర్ సూపర్ సూపర్.
ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా ఒకలాంటి గోల్డ్ జరీ అదంతా కూడా ఉంది బూటీ కాన్సెప్ట్తోని. అండ్ లెహెంగాస్కి బాగుంటుంది, కట్టుకుంటే కూడా మస్తు ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, నేను డెఫినెట్గా కట్టుకుంటాను. అండ్ శారీ అయితే కనుక ఓపెన్ చేసినట్లయితే శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందండి. బూటీ అంతా కూడా చాలా బాగుంది, అసలు కలర్ నెక్స్ట్ లెవెల్. బ్లౌజ్ తప్పకుండా కుట్టించుకోవాలండి, మన దగ్గర కదా ఇట్లాంటి బ్లౌజ్ అండ్ ప్యాటర్న్ శారీ ఉండాలి. ఇది మీరు చూడండి 1 మీటర్ వరకు బ్లౌజ్ వచ్చింది, మీరు చూడొచ్చు. ఇట్లా కొలుస్తుంటారు కదా ఫ్యాబ్రిక్ షాప్స్లలో, ఇక్కడ నుంచి ఉండింది. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి పళ్ళు మీద కూడా బుటీ వచ్చిందండి. శారీ అయితే మాత్రం చాలా 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 అందంగా ఉంటుంది కడితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. చక్కగా ఇప్పుడు వచ్చేటటువంటి ట్రెండింగ్ బ్లౌజెస్ అన్నీ కూడా దీనికి సూట్ అవుతాయి. ఇది బార్డర్ 2 సైడ్ కూడా గ్యాప్ బార్డర్తో వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి. మంచి ఆరెంజ్ కలర్ పైన ఓవరాల్గా ఇట్లా మనకైతే కనుక ఈ మిడిల్ పార్ట్లో కూడా లైన్స్ లాంటివి వచ్చి బుటీ వచ్చింది. మీకు ఇంకా కూడా క్లోజప్ లుక్ చేస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు. 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డరే ఉందండి. లైట్ వెయిట్ కాన్సెప్ట్, గౌన్ లుక్ కూడా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. సో మీరు డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి, మిస్ చేసుకోవద్దు. చాలా బాగుంటుంది కలర్. అండ్ ప్రజెంట్ అయితే ఫుల్ ట్రెండింగ్ అండ్ డిమాండ్లో ఒక ఊపు ఊపుతున్నటువంటి కాంబినేషన్ అనమాట. ఇవన్నీ కూడా అన్నీ కూడా మీకు అయితే కనుక తీసుకొచ్చాను. ఏది నచ్చినా కానీ మీరు మిస్ చేసుకోకుండా అయితే కనుక హ్యాపీగా తీసేసుకోండి. ఇట్లా అయితే కనుక ఉంటుందన్నమాట శారీ వచ్చేసి మనకి. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఇది బ్లాక్ కాదండి, చాక్లెట్ బ్రౌన్ పైన అయితే కనుక మనకి సారీ అనేది వచ్చిందనమాట. సో మీకు కంప్లీట్గా లుక్ ఇలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అయితే కనుక మరొకసారి చాలా బాగుందండి, నేను మీకు చూపిస్తున్నాను. సో కొంచెం బ్లింక్ అయినట్టు అనిపించింది కెమెరా. ఇట్లా ఉంటుంది, ఎవరికైనా బాగుంటుందండి, నో డౌట్. అసలు నేను తప్పకుండా అప్కమింగ్ వీడియోలో కూడా స్టైల్ చేస్తాను, మీరు చూడవచ్చు. నాకు ఈ మధ్యన రెడ్ అండ్ బ్లూ తర్వాత బాగా నచ్చేస్తుంది ఎందుకో ఈ కలర్. అండ్ నెక్స్ట్ అయితే కనుక సాటిన్ శారీస్ అండి, ఇవి కూడా చాలా బాగుంటాయి, ఫ్యాబ్రిక్ కాంబినేషన్స్ అన్నీ కూడా. సో డెఫినెట్గా అయితే కనుక చూడవచ్చు మీరు. ఇలా కూడా ఒకవేళ మీకు ఇలాంటి ఇష్టం ఉంటాయి అని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ప్రీమియం క్వాలిటీ ఉంది, మీరు ఫ్యాబ్రిక్ అంత గమనించినట్లయితే ఇది కూడా మీకు డెఫినెట్గా నచ్చుతుందండి. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇక్కడ నుంచి చూద్దాము. ఫస్ట్ అయితే కనుక కట్ చెంగు పాయింట్ నుంచి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి, స్టైల్ చేస్తే కనుక. అండ్ ఇది శారీ కంటిన్యూషన్ మనకి ఇదే డిజైన్తో వచ్చేసింది. సో సాటిన్ మెటీరియల్ పైన అయితే కనుక ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి. మీకు తెలుసు కదా సాటిన్ సాఫ్ట్నెస్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మస్తుగా స్టైల్ చేస్తారు కదా. సో అలా అయితే కనుక ఎవరికైనా మన వాళ్ళు ఉంటే కనుక ఫేవరెట్ అయ్యి ఉండి డెఫినెట్గా వెళ్ళొచ్చు. కలర్ కూడా బాగుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుందండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, మీకు ప్రింట్ కూడా వాష్లో డల్ అవ్వడం ఫేడ్ అవ్వడం అట్లాంటివి ఉండవు వీటితో. సో సాటిన్స్ కొంచెం లుక్ అనేది కొంచెం పాష్గానే ఉంటాయి ఎప్పుడైనా. సో ఇదైతే కనుక 1 మీటర్ వరకు వచ్చినటువంటి బ్లౌజ్తోని మనకి ఈ విధంగా అయితే కనుక బ్లౌజ్ అనేది ఏదైతే ప్రింట్ అక్కడ శారీలో వచ్చిందో దాన్ని కొంచెం స్మాల్ సైజ్లో తీసేసుకుని మనకి ఈ విధంగా ఇచ్చేసారనమాట. ఓకే, ఒకవేళ నచ్చిందని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా స్టైల్ చేసుకోండి. కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా 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 బాగుందన్నమాట. సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్ అండి. తప్పకుండా పేజ్ ఫాలో అవ్వండి. గివ్ అవే విన్నర్స్ అన్నిటిని కూడా మీకు క్లియర్గా ఇచ్చాను. ఇంకేమైనా డౌట్ ఉన్నా నాకు తప్పకుండా అయితే కనుక మెసేజ్ చేయొచ్చు. బాయ్ బాయ్, టేక్ కేర్. సో గివ్ అవే విన్నర్స్ని మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే కనుక తీసామండి. సో దీనికైతే కనుక ల్యాప్టాప్ అనేది తీసుకున్నాము. టోటల్గా నేను గివ్ అవే అనౌన్స్ చేసిన తర్వాత 32 వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేశానండి. ప్రతి దాని కింద కూడా ఉన్నటువంటి కామెంట్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో నుంచి మేమైతే కనుక ఫిల్టర్ చేసామండి, ఎవరెవరు ఏమేమి కామెంట్ పెట్టారు, ఎన్ని వీడియోల కింద పెట్టారు అనేది కూడా మొత్తం ఇక్కడైతే కనుక ఫస్ట్ సార్ట్అవుట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ 32 వీడియోలకి 31 వీడియో 32 వీడియోలు అండి. సో వీటన్నిటికీ కూడా 32 వీడియోలు 32 వీడియోలు అన్నిటికీ కూడా సంబంధించినటువంటి కామెంట్స్ కానీ ఇక్కడ అన్నీ కూడా క్లియర్గా చూడవచ్చు. నేను మీకు క్లోజప్ లుక్లో కూడా చూపెడుతున్నాను ఎవరెవరు ఏమేమి పెట్టున్నారు అండ్ టోటల్గా అయితే కనుక మనకి ఎన్ని కామెంట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ నేను మీకు చూపెడుతున్నాను. టోటల్గా 3013 కామెంట్స్ వచ్చాయండి 32 వీడియోస్కి అయితే కనుక. ఇప్పుడు దీనిలో నుంచి ఎలా ఫిల్టర్ చేసామనేది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మనం డివైడ్ చేసినట్లయితే కనుక కొంతమంది 2 కామెంట్లు పెట్టారు, 4 కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అంటే 4 వీడియోస్ కింద మాత్రమే, అండ్ 9 పెట్టిన వాళ్ళు. ఇట్లా ఫస్ట్ సార్ట్అవుట్ చేయంగా అండి ఎవరెవరు ఎన్నెన్ని 31 దగ్గర కొంతమంది అయిపోయారండి. నేను టోటల్గా 32 వీడియోస్ అప్లోడ్ చేశాను. టోటల్గా 32 వీడియోస్కి కూడా 32 కామెంట్స్ పెట్టిన వాళ్ళు 9 మంది వచ్చారండి.
నేను మీకు స్టార్టింగ్లో కూడా చూపిస్తున్నానండి, చాలా జెన్యున్గా తీసాను నిజంగా చెప్పాలంటే. సో మీరు ఇక్కడ క్లోజప్ లుక్లో చూడొచ్చు ప్రతిదీ కూడా. అంటే కొంతమంది ఇక్కడ ఎలా పెట్టారంటేనండి, ఎక్కువ కూడా వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే కొంతమంది లైక్ నెంబర్ ఒకటి పెట్టారండి, లైక్ నెంబర్ మర్చిపోయామని చెప్పి కూడా మళ్ళీ పెట్టారు. అలాగే కలెక్షన్స్ బాగున్నాయని కూడా పెట్టారు. అలా కొన్ని ఏంటంటే డబల్ కూడా సేమ్ ఐడితో వచ్చాయన్నమాట. సో అవి కూడా ఇక్కడ మేము సార్ట్ అవుట్ చేసామండి. అక్కడ చాలా చాలా క్లియర్గా మేమైతే ఇక్కడ మొత్తం అన్నింటినీ కూడా ఫిల్టర్ చేయడం జరిగింది. సో మళ్ళీ కూడా తప్పకుండా గివే అయితే కనుక ఇస్తానండి, అస్సలు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, నేను కంటిన్యూ చేస్తాను. సో ఇంకా గివే అంటే ఎవరో ఒక్కొక్కరికి మనం లక్కీ విన్నర్స్ని తీయాలి కాబట్టి తీయడం జరిగింది. ట్రస్ట్ మీ, అందరూ కూడా చాలా జెన్యున్గానే పార్టిసిపేట్ చేశారు. అందరూ నిజంగా 31 వచ్చిన వాళ్ళు కావచ్చు అండి, మరి 32కి 32 కూడా ఇక్కడ 9 మెంబర్స్ పెట్టారు. మరి అందులోంచి మరి 3 మెంబర్స్ అంటే మరి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినట్టే కదా. సో హోప్ ఎవరు కూడా ఫీల్ అవ్వద్దండి, నేను తప్పకుండా మళ్ళీ కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి, 32 వీడియోస్కి కూడా 32 మెసేజెస్ చేసిన వాళ్ళు ఈ 9 మంది. ఓకేనా, మీరు చూడవచ్చు ఇక్కడ 31లో కూడా కొంతమంది ఆగిపోయారండి. అలా కూడా కొంతమంది ఇంకా కిందికి ఉన్నాయి చెప్పాలంటే. సో 30 చేసిన వాళ్ళు అలా కూడా ఇది ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను అప్పుడే కూడా చెప్పాను, గుర్తుందా, నేను అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అనేది కూడా. ఇది మాకు చేయడానికి హాఫ్ డే పట్టిందండి, అయినా కానీ నేనైతే మాత్రం క్లియర్గా పాయింట్ టు పాయింట్ రికార్డ్ చేసి మరి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, 29 ఉన్నాయి, 28 ఉన్నాయి, 27 ఉన్న వాళ్ళు ఎంతమంది, 26 ఉన్న వాళ్ళు ఎంతమంది, 25, 24, 23 ప్రతిదీ కూడా ఈమెయిల్ ఐడితో సహా మొత్తం అంతా కూడా వాళ్ళ ఇదన్నీ కనబడుతుంది అనమాట. కామెంట్స్ ఉన్నవి ఆల్రెడీ మీకు ముందు చూపించాను కదా. ఇప్పుడు అయితే నేను మీకు క్లారిటీ ఇచ్చేసానండి ఏ విధంగా తీసాను అనేది కూడా. ఇప్పుడు మనం అసలు ఆట స్టార్ట్ అయిందనమాట. సో టోటల్గా ఈ 9 మెంబర్స్ని నేను పక్కన పెట్టుకుని మీకు అయితే కనుక ఇక్కడ గివ్ అవే కోసం స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ అయితే కనుక సరిత మ్యామ్ గారు వచ్చారు. సరిత మ్యామ్, కంగ్రాచులేషన్స్, మీది ఫస్ట్ విన్నింగ్ కింద అయితే కనుక వచ్చిందండి. ఇప్పుడు ఆ పేరు వెళ్ళిపోయింది దానిలోంచి, ఇప్పుడు 8 మిగిలాయండి. ఈ 8లోంచి కూడా మళ్ళీ మన వీలైతే కనుక స్టార్ట్ అయింది. సో ఈ విధంగా నేను గివ్ అవే తీసానండి. నెక్స్ట్ గివ్ అవే కూడా సేమ్ తీస్తాను. గౌరీ మ్యామ్, కంగ్రాచులేషన్స్, సెకండ్ విన్నర్ మీరు. కామెంట్స్ కూడా వదలలేదండి అసలు, మ్యామ్ అయితే మాత్రం కనపడుతూనే ఉన్నారు రీసెంట్గా అయితే కనుక. అండ్ ಮತ್ತೆ ఏసీ కలెక్షన్స్ కూడా అయితే కనుక కామెంట్ చేశారు. అలాగే మ్యామ్ షార్ట్ వీడియోస్లలో కూడా కామెంట్ చేశారనమాట. యా, నెక్స్ట్ అయితే కనుక థర్డ్ విన్నర్ వచ్చేసి అయితే కనుక మనకి కంగ్రాచులేషన్స్ మ్యామ్, సరస్వతి గారు, థర్డ్ అండి మీది. ఓకేనా, ఇక్కడ వరకు ఈ ముగ్గురికి కూడా నేను శారీస్ పంపిస్తానండి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మీ అడ్రస్లు పెట్టండి. సరే, ఇంకొక 2 కాంప్లిమెంటరీ కోసం అయితే కనుక నేను మళ్ళీ కూడా 4th and 5th కూడా తీయమని అడిగాను. శారీస్ ఇవ్వలేకపోయినా తప్పకుండా మాధవి మ్యామ్ 4th విన్నర్ అండి మీరు. నేను ఏదన్నా కానీ తప్పకుండా ఒకటైతే పంపిస్తాను మీకు కూడా. ఇది 4th అండి. నెక్స్ట్ 5th విన్నర్ కింద అయితే కనుక కూడా ఇంకొకరిని చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇదైతే కనుక 5th విన్నర్. ఇంకొక గివ్ అవే కూడా తీద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు అంటే కనుక ఇప్పుడు రాబోయే విన్నర్ ఎవరైతే ఉన్నారో సుమలత మ్యామ్ గారండి. కంగ్రాచులేషన్స్ మ్యామ్. మ్యామ్ వచ్చేసి గివ్ అవే అని నేను పెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ కామెంట్ అందేనండి. అప్పటి నుంచి కూడా మ్యామ్ కూడా పెడుతూ వచ్చారు కాబట్టి మ్యామ్కి కూడా ఇంకొక స్మాల్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ అయితే కనుక ఇవ్వాలనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ సుమలత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి వీడియో, థ్యాంక్ యూ.